హైదరాబాద్కు ఉపాధి ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి ఆకలి తీర్చేలా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం భోజనం అందిస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఇంకా ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో గుర్తించి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్లేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగజేస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగజేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే భోజనం.